రైట్, అందరికీ నమస్కారం. నేను మీ తిన్మార్ మల్లన్న. ఇవాళ భారతదేశంలో విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుందో యావత్ దేశం ప్రపంచమే చూసినటువంటి పరిస్థితి. జంతర్ మంతర్ దగ్గర నెల రోజులుగా ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లకు అనుగుణంగా, దేశ ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తల వంచక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇక్కడ లైటింగ్ సరిగా లేదు, లైటింగ్ దగ్గర పెట్టాయి, ముఖం కరెక్ట్ గా అనిపిస్తలేదు, క్లోజ్డ్ రూమ్ కదా. సో ఇవాళ విద్యార్థుల దెబ్బకు మేము వీరులము సూర్యులము విశ్వగురువు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితిలో తల వంచక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి విద్యార్థుల దెబ్బ ఏ పాటిదో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రుచించినటువంటి విద్యార్థులకు, వారిని నడిపించినటువంటి వాళ్ళని ముందుకు తీసుకుపోయినటువంటి విద్యార్థి సంఘాలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక హెచ్చరిక. ఇది కేంద్ర ప్రభుత్వానికే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఇదొక హెచ్చరిక లాంటిది. కాబట్టి అందరు కూడా విద్యార్థుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూనే అకౌంటబిలిటీని కోరుకుంటున్నటువంటి సమాజానికి అందరు కూడా ఇదొక శుభదినం. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం, బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇది మిగతా ప్రభుత్వాల పైన, మిగతా మంత్రుల పైన కూడా ఇలాంటి పనులు జరిగినప్పుడు దేశంలో వ్యతిరేకత ఏర్పడుతుంది అనేటువంటి అంశం కూడా వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటది ఈ పాటికి. కాబట్టి ఇది విద్యార్థుల విజయం కంప్లీట్ గా, ఏ రాజకీయ పార్టీ విజయమో లేకపోతే ఎవరి విజయమో కాదు, ఇది కంప్లీట్ గా విద్యార్థుల విజయం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మొదటి నుంచి విద్యార్థుల ఉద్యమానికి అండగా నిలుస్తూ వచ్చింది. సో ఇవాళ ఈ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకుపోయినటువంటి అభిజిత్ దీప్కేకు, అలాగే సోనం వాంగ్చిక్ గారికి అందరికి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్, జై బీసీ.